హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం ఎంతో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఒక సూపర్ టేస్టీ రిఫ్రెషింగ్ కొబ్బరి మిల్క్ అనేది తయారు చేసుకుందాము. కొబ్బరి రుచి ఇష్టపడని వాళ్ళు అయితే ఉండరు. ఈ మిల్క్ షేక్ ఖచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా వేడి రోజుల్లో అంటే సమ్మర్, దీంట్లో మనకి చాలా చల్లగా తాగితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రెష్ కొబ్బరిని తీసుకోండి. ఒక కొబ్బరికాయని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన మిల్క్ షేక్కి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకొని వాటిని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బాదాము, పిస్తా అండ్ జీడిపప్పునైతే తీసుకుంటున్నాను. ఆ మూడిట్లోని వాటర్ అనేది వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే మెత్తగా పేస్ట్లా కూడా అవడానికి అది బాగా నానాలి కాబట్టి సో నేను వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, కొబ్బరి ముక్కలను అయితే ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ అనేది తీసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి. సో ఆ మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. అది మూత పెట్టేసుకొని ఫస్ట్ ఒక గ్రైండ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనకి కొబ్బరి కూరలా అవుతుంది. సో ఇప్పుడు మనం అందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. సో మనం ముందుగానే ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసేసుకోకూడదు. కొంచెం కొంచెంగా మనం గ్రైండ్ చేసుకుంటూ ఉంటే మనకి పేస్ట్ లాగా అయితే అవుతుంది. మిల్క్ అనేది బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కొబ్బరి నుంచి. సో నేను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు వడకట్టింది అయితే తీసుకుంటున్నాను. తీసుకొని అందులోకి మొత్తం పేస్ట్ని వేసేసుకొని ఒక స్పూన్ లేదా చిన్న గరిటెలాంటి తీసుకొని మనం బాగా ఒత్తుతూ ఉండాలి. సో దాని నుంచి కొబ్బరి పాలు అయితే మనకి గిన్నెలోకి వస్తాయి. చూసారు కదా, గిన్నెలోకి కొబ్బరి పాలు అయితే వచ్చేసాయి. మళ్ళీ దీంట్లోని మనం ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఆ మిక్సీ జార్లోకి అయితే ఈ పిప్పు మొత్తాన్ని తీసేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇంకా పేస్ట్ లాగా అవుతుంది. అండ్ దాన్ని కూడా మనం మళ్ళీ తెచ్చి వడకట్టేసుకోవాలి. సో వడకట్టుకొని మొత్తం కొబ్బరి పాలు అనేవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనం కొబ్బరి పేస్ట్ నుంచి పాలు అనేది ఇలా వడకట్టినప్పుడు చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలండి. మనకి పాలు మొత్తం అంటే పిప్పులానే ఉండాలి. మిగతాదంతా పాలు అనేవి బౌల్లోకి అయితే వచ్చేయాలి. సో గట్టిగా ప్రెస్ చేసి బాగా పాలు అనేవి సెపరేట్ చేసుకోండి బౌల్లోకి. చూసారు కదా, ఇన్ని పాలు అయితే వచ్చాయి. నేను బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలను అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోవాలండి. దాంట్లోకి మనము ఆల్రెడీ నానబెట్టాము కదండి జీడిపప్పు, బాదాము అండ్ పిస్తా అనేవి. దాన్ని బాగా వాష్ చేసుకొని ఆ చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. దాంట్లోని మనము ఇక్కడ మన మిల్క్ షేక్కి కూడా ఈ యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను 4 యాలకుల్ని తీసుకొని వాటిని కూడా అందులో అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ అయితే వేసేసుకున్నా సరే మనకి సరిగ్గా నలగదు. సో కొంచెం వాటర్ అనేది వేసుకొని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ షుగరు. మనకి ఇక్కడ కోకోనట్లో ఉన్న స్వీట్నెస్ అయితే సరిపోదు. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా పేస్ట్ లాగా అయితే వచ్చిందో. దాన్ని మనం తీసుకొని వెళ్ళి ఇప్పుడు కొబ్బరి పాలు ఉన్న బౌల్ ఉంది కదండి, అందులో మనం ఇది మిక్స్ చేసుకోవడమే. అది కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏదైనా ఒక స్పూన్ కానీ ఏదైనా పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి, అందులో బాగా కలిసేటట్టు. మీరు ఇందులో కావాలి అంటే వెనిలా ఐస్ క్రీమ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ నార్మల్గా న్యాచురల్గా కొబ్బరి పాలతో చేసుకొని తాగుదాం అనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవట్లేదు. బట్ మీరు ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి అనుకున్నా సరే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది.
అంతేనండి. గ్లాసెస్‌లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగినా సరే చల్లగా ఉంటుంది. ఈ మిల్క్ షేక్‌ని తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. సింపుల్‌గా పదార్థాలతో చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు కావాల్సిన తీపి పదార్థాల పరిమాణం మనమే సెట్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్‌లో ఎలాగొచ్చిందో చెప్పండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.